సంవత్సరాలు, కర్మకార్యం చేయనటువంటి సంవత్సరాలు, ఈ విధంగా ఆ సంవత్సరాలు నిర్దిష్టమైనటువంటి పేరును మనం సనాతన సాంప్రదాయం ఉంచబడింది. కాబట్టి ఇంతకుముందు ఉన్నటువంటి సంవత్సరం లవనామ సంవత్సరం రావడానికి మనం శుభకృత నామ సంవత్సరం ప్రవేశించినాం. ఈ శుభకృత నామ సంవత్సరం యొక్క ఫలితాలను మనం ఇప్పుడు వింటున్నాం. ఈ శుభకృత నామ సంవత్సరానికి రాజు శనైశ్చరుడు. ఈ సంవత్సరానికి మంత్రి గురువు బృహస్పతి. ప్రతి సంవత్సరానికి ఈ ఆదిత్యాది నవగ్రహాల రూపంలో వారే పాలకులుగా ఉంటారు. కాబట్టి ఈ నవగ్రహాలలో భాగంగా శనైశ్వరుడు ఈ సంవత్సరానికి రాజు, బృహస్పతి మంత్రి. తర్వాత 5 గ్రహాలు శుభాధిపత్యం, 2 గ్రహాలకు పాపాధిపత్యం వచ్చడం వలన దేశం సుభిక్షంగా ఉన్నప్పటికీ శనైశ్వరుడు రాజు అవడం వలన దేశ ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. అదేవిధంగా బృహస్పతి మంత్రి స్థానంలో బృహస్పతి ఉన్నాడు కావున మంచి చాంద్రకంలో వివాహాలను చేపట్టుట మన యొక్క రాజకీయంగా ఈ సంవత్సరం చూపిస్తుంది. అదేవిధంగా వర్షలగ్నంలో లాభాధిపతి శనైశ్వరుడు అష్టమంలో ఉండడం చేత వ్యాధుల మూలంగా రుణాలు అధికంగా ఉంటాయి. పశ్చిమ దేశ వాసులు, ఇక్కడ మహారాష్ట్ర, గోవా, కేరళ, గుజరాత్ ఇటువంటి దేశవాసుల వారికి అనుకోని వ్యాధులు బాధపడే అవకాశం. వర్షాలు సామాన్యంగా ఉంటాయి. తుఫానులు, వాయువులు, అధిక వృష్టి వచ్చే అవకాశం. ఈ తద్వారా పంట నష్టం జరిగే అవకాశం. పసుపు, తెలుగు ధాన్యాలు బాగా పండుతాయి. శనగలు, పత్తి, వరి మొదలగు పంటలు బాగా పండుతాయి. విద్యా మార్పులు, నూతన విద్యా విధానం, వేదము, శాస్త్రం వచ్చి ప్రాధాన్యం పెరుగుతుంది. ఎందుకంటే బృహస్పతి మంత్రిగా ఉన్నాడు. ఈ సంవత్సరంలో ప్రపంచంలో ఉన్న దేశం యొక్క గౌరవ ప్రతిష్టలు పెరిగే అవకాశం. వాహనాల ద్వారా ప్రమాదంలో అధికంగా వచ్చే అవకాశం. గాలితో కూడిన వర్షం ఉన్నప్పటికీ గాలితో కూడిన వలన ఏ ప్రాంతంలో వర్షం పడుతుంటే నిర్దిష్టమైనటువంటి స్థితి తుఫాను మొదల ప్రాణనష్టం జరిగే అవకాశం. అంటువ్యాధులు శనైశ్వరుడు రావడం వలన అంటువ్యాధులు సోకే అవకాశం. పశుపాలకుడు ఈ సంవత్సరానికి గోపాలకుడు, పశుపాలకుడు బలరాం కావడం వలన పశువులు మంచి వృద్ధిగా ఉంటుంది. గేదెలు, బర్రెలు, ఆవులు మంచి పాలు ఇచ్చి పెరుగు, వెన్న, నెయ్యి ఈ సంవత్సరము దేశమంతా కూడా సుభిక్షంగా వర్ధిల్లుతుంది. వ్యాపారంలో శనైశ్వరుడు రావడం వలన కష్టపడుతున్నటువంటి వ్యాపారం. అదేవిధంగా ఎక్కువగా కష్టపడితేనే వ్యాపారంలో లాభం అనేటువంటిది గడించారు. వెండి, బంగారం ధరలు బాగా పెరుగుతుంది. ఇనుము బాగా లభించడం వలన ఇనుము సంబంధిత ధరలు నిలబడగా ఉండి కొన్ని సందర్భాల్లో తగ్గే అవకాశం. దక్షిణ ప్రాంతంలో నూతన ఉత్పత్తులు పెరుగుతాయి. ఉగాది పరస్పర వైరుధ్యాలు ఉన్నటువంటి రాజు, మంత్రి ఉండడం వలన ధన నష్టము, రాజకీయ పరంగా కల్లోలం జరిగి ప్రజలు నష్టపోయే అవకాశం. విద్యా, క్రీడా రంగాలలో పురుషుల కంటే స్త్రీలే ఎక్కువగా రాణించారు. శుభ ఫలితాల ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి ఎక్కువగా శుభము జరిగే ఆస్కారం. ఈ విధంగా గ్రహచారం ఈ సంవత్సరము నవరాయణ ఫలితాంశం సంవత్సరం రాజు, మంత్రి ఈ సంవత్సరం సంక్షిప్తంగా ఫలితాంశం విధంగా. ఈ సంవత్సరం వర్షధాన్యాలు వర్షము 13 పాళ్ళు 100 గ్రాములు, వర్షం 13 పాళ్ళు, ధాన్యం 5 పాళ్ళు, శీతం చలి 5 పాళ్ళు, ఉష్ణం 17 పాళ్ళు, పుణ్యం 5 పాళ్ళు, పాపం 5 పాళ్ళు, ఆచారం 9 పాళ్ళు, అనాచారం 9 పాళ్ళు, జన్మం 7, మరణం 15, సుఖం 19, దుఃఖం 9, సత్యం 9, అసత్యం 2, న్యాయం 13, అన్యాయం 15. ఈ విధంగా వర్షధాన్యాదుల ఫలితం.
ఆ తర్వాత ఈ సంవత్సరానికి గాను నవనాయకులు అధికారం ఎవరి చేతిలో ఉంది? ముందుగా రాజు. ఈ సంవత్సరానికి రాజు శనైశ్వరుడు. రాజుల ప్రియం, కొట్లాట, దొంగలు, చోరులు ఎక్కువగా వచ్చే అవకాశం, చాలామంది ఇతర దేశాలకు పోయే అవకాశం ఉంది. రాజకీయంలో కూడా ఒడుగుడుగులు వచ్చి నువ్వులు, మినుములు, నల్లటి రంగులు, ధాన్యములు, వస్తువులు ధరలు పెరుగు. మంత్రి గురువు బృహస్పతి. బృహస్పతి మంత్రి అవ్వడం వలన మంచి వర్షములు, మంచి పంటలు, ప్రభువులు న్యాయంగా పాలించటకు ఆస్కారం ఉంది. భూమండలంలో ఉన్న ప్రజలందరూ కూడా అతను సుఖంగా ఉండేట్టు చేస్తాడు. కావున ప్రజలందరూ సుఖంగా ఉండేటట్టు ఆస్కారం. ఈ సంవత్సరము సేనాధిపతి, సేనకు అధిపతి బుధుడు. బుధుడు బుద్ధిమంతుడు కావున మంచి నిర్ణయములతో మంత్రిత్వం, రాజకీయం కూడా మంచి నిర్ణయంలో ఉండడం. మేఘములు వాయువులతో నిండి కష్టంగా వర్షించడం, పంటలకు తగ్గట్టుగా వర్షం లభించడం, ప్రజలు అత్యాశ ఎక్కువగా కలిగి బుద్ధుని యొక్క సేనాధిపతి. రసవస్తువులు పల్లి, నూనెలు, పందులు, వేరుశనగ, శనగ, నువ్వులు ఇటువంటి కూడా రసాధిపతి రవి సూర్యుడు అవ్వడం వలన ఉలువలు, శనగలు, కందులు, వేరుశనగ, ఎర్రధాన్యములు, మిర్చి, ఒక్కలు సమృద్ధిగా లభించినదే ధరలు తగ్గి ఉండదు. తగ్గిన ధాన్యములకు ధరలు ఎక్కువగా ఉండి వెండి, బంగారం ధరలు ఒడిదుడుతుగా ఉన్నాయి. ధాన్యానికి అధిపతి శుక్రుడు. సమస్త ధాన్యములు ఫలించను. శుక్రుడు అధిపతి అవడం వలన ముఖ్యంగా తెల్లటి రంగు ధాన్యం, తెల్లని భూములు విశేషంగా ఫలించను. దేశమంతటా సుభిక్షంగా ఉండి క్షేమ ఆరోగ్యముగా ఉండి సమస్త ధాన్యములు కూడా సమస్త జనులకు అందుబాటులో ఉంది. ఇది ధాన్యాధిపతి శుక్రుని యొక్క పరిస్థితి. అర్ధాధిపతి బుధుడు. అర్ధాధిపతి అంటే మేఘములకు సంబంధించిన అధిపతి. బుధుడు అవ్వడం వలన మంచి వర్షములు, మంచి పంటలు పండే ఆస్కారం, మంచి అర్ధాధిపతి బుధుడు అవ్వడం వలన నెయ్యి, వెన్న, పాలు, పెరుగు, ధాన్యములు, వెండి, బంగారం, వేరుశనగ, నూనె గింజలు, పత్తి, నూనె, పసుపు, కాగితం, దూది ధరలు పెరుగు. మేఘాధిపతి బుధుడు. మేఘాలకు అధిపతి బుధుడు అవ్వడం వలన పిడుగులు, గాలి అధికంగా ఉండి వడగంట వానలో ఎక్కువగా పడే అవకాశం. పశుపాలకుడు బలరాం. దేశమంతటా బలరాముడు పశుపాలకుడు వలన సస్యానుకూలమైన పంటలు, రైతు సుఖంగా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా జంతువులు మంచి సస్యానుకూలమైనటువంటి జంతువులు మంచి సుభిక్షంగా ఉండి పాడి పంటల అభివృద్ధి జరిగే అవకాశం. స్థాన సంరక్షకుడు క్షేత్రపాలకుడు కూడా ఈ సంవత్సరానికి గాను బలరాముడు ఉండడం వలన రైతులకు సుఖంగా ఉండి సుభిక్షంగా ఉంటుంది. అదేవిధంగా ధరలు కూడా రైతులకు అందుబాటులో ఉంటుంది. ఈ విధంగా నవనాయకుల యొక్క ఫలితాంశం మీద తర్వాత ఈ సంవత్సరం మూడవది మౌఢ్య నిర్ణయం. ఈ సంవత్సరం గురు మౌఢ్యం లేదు, శుక్ర మౌఢ్యం మాత్రమే ఉంది. ఇది సెప్టెంబర్ 17 నుంచి అంటే భాద్రపద బహుళ అష్టమి నుండి డిసెంబర్ 2 వరకు, మార్గశిర మాసం వరకు శుక్ర మౌఢ్యం ఉంది. అంటే కార్తీక మాసం అంతా కూడా శుక్ర మౌఢ్యమే ఉంది ఈ సంవత్సరం. ఈ మౌఢ్య కాలంలో ఎటువంటి శుభకార్యములు పనికిరావు. తర్వాత కత్తరి, వాస్తు కత్తెర అంటే కొత్త ఇంటి పనులు కానీ, కొత్త గోడలు, కొత్త చెత్త పనులు ఇవన్నీ ప్రారంభం చేయటకు నిషేధించినటువంటి కాలం. దీన్నే వాస్తు కత్తరి అంటే. కొత్తగా ప్రారంభం చేయాలి. ఆల్రెడీ చేసినటువంటి మనం ముందు కొనసాగించవచ్చు, కాకపోతే కొత్తగా చేపట్టకూడదు. అది ప్రతి సంవత్సరం మేలో ఉంటుంది. ఈసారి కూడా మే 4వ తారీఖు నుండి మే 29 వరకు. ఇది వాస్తు కర్తరి. ఇక్కడ గృహ ప్రవేశములు చేసుకోవచ్చు, కానీ కొత్త గృహారంభాలు కానీ కొత్త కట్టె పనులు కానీ చేయడం నిషిద్ధమైనటువంటి కాదు. తర్వాత ఈ సంవత్సరం పుష్కరాలు. ఈ సంవత్సరం పుష్కరాలు ఏప్రిల్ 13 అంటే ఇంకా 10 రోజులు
13/4/2002 చైత్ర శుద్ధ ద్వాదశి నుండి ప్రణీత నది పుష్కరాలు. ప్రణయిత నది అంటే ప్రాణహిత నది. ఈ ప్రాణహిత నది మహారాష్ట్రలో కూడా, మన రాష్ట్రంలో కూడా ఆదిలాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రాణహిత నది ఉంటుంది. ఆ ప్రాణహిత నదికి ఈ సంవత్సరం పుష్కరాలు. అవి 13 ఏప్రిల్ నుంచే ప్రారంభం. ఈ సంవత్సరం కాండవాహనం సంవత్సర అశ్విని కార్తె నుండి మనకు వర్షాకాలం పర్యంతం ఎటువంటి కార్తె వాటి వాహనం ఏంది, తర్వాత వర్షం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది, కార్తెవాహన చక్రం తెలియజేస్తుంది. ఈ సంవత్సరం 14 ఏప్రిల్ నుండి అశ్విని కార్తె ప్రారంభమవుతుంది. అశ్విని కార్తెల వల్ల తపవాహనం జలమంతగా కురియలు. 27/4 భరణి కార్తె బర్రె వాహనం ఇక్కడ కూడా అర్ధజలం. 11 మే నుండి శృతిగా కార్తె ప్రారంభమవుతుంది. గుర్రం వాహనం పాదజలం కొద్దిగా మాత్రమే జలం ఉంటుంది. 25 మే నుండి రోహిణి కార్తె నెమలి వాహనం పాదజలము వాయువులో ఉండేటువంటి వర్షం వచ్చే అవకాశం ఉంది ఈ రోహిణి కార్తెలో. మృగశిర కార్తె 8 జూన్ నుండి ప్రారంభమవుతుంది. గాడిద వాహనం ఇక్కడ కూడా పాదజలం అంటే కొంత మాత్రమే వర్షం ఉంది మృగశిర కార్తెలో. తర్వాత ఆర్ద్ర కార్తె ఇది 22 జూన్ నుండి ప్రారంభమవుతుంది. మేఘ వాహనం ఇక్కడ వర్షం లేదు. జూలై 6 నుండి పునరోజు కార్తె ఇక్కడ దున్నపోతు వాహనం కాబట్టి పూర్వజలం మంచి సూర్యుడి సందర్భంలో పునరోజు కార్తెలో ఉంటుంది. వృషభి కార్తె 20 జూలై నుంచి ప్రారంభమవుతుంది. ఇక్కడ నక్క వాహనం ఇక్కడ కూడా మంచి జలం సూర్యుడి ఉంటుంది. శ్రావణ మాసంలో 3-8 ఆగస్టు నుండి ఆశ్లేష కార్తె ప్రారంభమవుతుంది. ఇక్కడ వర్షం ఉండదు. 17 ఆగస్టు నుంచి మేఘ వాహనం ఇక్కడ కూడా సామాన్యమైనటువంటి వర్షం. తర్వాత మకర కార్తెలో కూడా గుర్రం వాహనం ఉన్నది కావున మంచి సూర్యుడిని కలిగే అవకాశం ఉంది ఇక్కడ శ్రవణ మాసం. 31 ఆగస్టు కుంభ కార్తె ప్రారంభము. మేఘ వాహనము మామూలుగా జలం ఉంటుంది. ఉత్తర కార్తె ఏడు వాహనం నిర్జలం, ఎటువంటి వర్షాలు లేదు. అష్టాకార్తెలో కూడా నక్క వాహనం సూర్యుడిని కొంతమేర అతివృష్టి కూడా ఉండే అవకాశం. చిత్త కార్తె ఎలుక వాహనం ఎటువంటి వర్షం లేదు. స్వాతి కార్తె గాడిద వాహనం మంచి వర్షం. మొత్తం మీదగా పునర్వసు కార్తె పుష్యమి కార్తె స్వాతి కార్తెలో కూడా వర్షాలు విశేషంగా ఉన్నాయి కాబట్టి దాన్ని చూసుకొని మనం వ్యవసాయం రైతులకు అనుకూలమైనటువంటి కాలం. ఈ సంవత్సరం గ్రహణం చంద్రగ్రహణం సూర్యగ్రహణం రెండు కూడా ఈ సంవత్సరం ఉన్నాయి. సూర్యగ్రహణం 25/10 ఆశ్వీజ అమావాస్య రోజు 25వ తారీఖు 10వ నెల మంగళవారం రోజున స్వాతి నక్షత్రం వల్ల సూర్యగ్రహణం ఉంది. ఈ గ్రహణం ఇక్కడంతా మనకంతా కనబడుతుంది. ఇది సాయంత్రం 4:59 అంటే 5 గంటలకు 5 నుంచి 5:49 వరకు ఈ విధంగా ఒక గంట పాటు ఈ సూర్యగ్రహణం ఉంది. ఈ సూర్యగ్రహణం స్వాతి నక్షత్రం మీద వస్తుంది కాబట్టి తుల మీన మేష రాశుల వాళ్ళు చూడకూడదు. తర్వాత ఈ గ్రహణం సంబంధించి గ్రహణ నియమాలు ఇక్కడ అందరూ కూడా మనమందరూ భారతీయులందరూ కూడా పాటించాలి. ఇది సూర్యగ్రహణం. తర్వాత చంద్రగ్రహణం 8 ఫలములు కార్తీక పున్నమకు చంద్రగ్రహణం ఉంది. ఇది 8 నవంబర్ 2022 రోజున ఈ గ్రహణం ఉంటుంది. ఇది భరణి నక్షత్రం అంటే ముఖ్యంగా మేఘరాశి వారికి, తర్వాత వారికి మిత్రాలైనటువంటి కుంభరాశి మీనరాశి వారు చూడకూడదు. ఈ యొక్క గ్రహణం కూడా చంద్రగ్రహణం భారతీయులందరూ కూడా పాటించాల్సి ఉంటుంది. కాబట్టి గ్రహణ నియమాలందరూ కూడా పాటించి దానికి కలిగేటటువంటి ఇబ్బందులు తొలగించాల్సి ఉంటుంది. మీనరాశి అక్షరాలు డి, రు, షం, ఝ, ఠ, దే, దో, చ, సి. ఈ మీనరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8.
ఈ మీనరాశి వారికి 11వ స్థానంలో శని, ఏకాదశి స్థానంలో శని ఉండడం వలన అనేక రంగాలలో శుభమే కలుగు. చేయి వృత్తి వ్యాపారం కూడా అనేక లాభాలు. కొత్త వారిచే పరిచయం శుభవార్తలు వినడం, కిరాణం ఫ్యాన్సీ బట్టల వ్యాపారంలో మంచి లాభం. విద్యార్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత, విదేశాలకు వెళ్ళే వారికి అవకాశం, దాన ధర్మం వలన మంచి సంఘంలో కీర్తి, ఉన్నత స్థానం. సోదర సోదరి వర్గానికి చెందిన కొన్ని బాధ్యతలు మీద పడుట, దానికి బాధ్యతాయుతంగా నడుచుకోవడం, చాలా మంది మిమ్మల్ని ఆశ్రయించి అనేక లాభాలను పొందే అవకాశం ఈ సంవత్సరం ఉంటుంది. కావున మంచి పెద్దల ఆశీస్సులు, అదేవిధంగా శ్రేయోభిలాషులు మంచిగా ఏర్పడుతుండే అవకాశం. ఉన్నత దానిలో విలాసవంతుల జీవితాన్ని గడిపి మానసికంగా ఉల్లాసంగా ఈ సంవత్సరం వీరందరూ కూడా ఉన్నారు. కావున ఈ యొక్క మీనరాశి వారు మిశ్రమ ఫలితాలు లేకుండా అనేక విధాల శని యొక్క ప్రభావం వలన అన్ని రంగాల్లో శుభ ఫలితాలే పొందుతున్నారు. ఈ విధంగా మేషాది మీనరాశుల పర్యంతం సంవత్సర ఫలితాలు ఈ విధంగా గ్రహచారం. ఈ సంవత్సరం ముఖ్యంగా ఈ ఏప్రిల్ మాసంలోనే గురువు సంక్రమణ జరుగుతుంది. ఎప్పుడైతే ఈ యొక్క పుస్తకాలు ఆరంభమవుతుందో అప్పుడే గురు సంక్రమణం వస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా గురువు యొక్క ప్రభావం వలన మంచి ఫలితాలే ప్రతి రాశి వారికి ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే సంవత్సరం ప్రారంభంలోనే గురు సంక్రమణం అది యొక్క మనకు శుభ సూచకం. ఏది ఏమైనప్పటికీ కూడా సనాతన ధర్మం రక్షతి రక్షగా మన ధర్మాన్ని రక్షించుకోకపోతే ఆ యొక్క గ్రహచారం కూడా మనపై మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి మన యొక్క ధర్మం ఈరోజు నుండే ఈరోజు ధర్మం చేయవలసిన ధర్మం ఏంటంటే పంచాంగ శ్రవణం. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పంచాంగ శ్రవణం చేస్తే వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయో మనం చెప్తుంది శాస్త్రం. శ్రీ కళ్యాణం గుడావహం ప్రగోహరం దుస్వప్న దుర్నామహం గంగాస్నాన విశేష పుణ్యప్రదం గోదానతుల్యం రుణం ఆయుర్వృద్ధవంతం శోధరం సంతాన సంవత్సరం నానాకర్మ శాస్త్రం సముచితం పంచాంగం. ఎవరైతే పంచాంగం వింటారో వారికి ఇటువంటి ఫలితం కలుగుతుంది. గుణావహం త్రిమోహరం శత్రువులను నశింపజేస్తుంది. దుస్వప్నం దుర్లాభం చెడ్డ కళల ద్వారా అనేకమైనటువంటి కష్టాలు ఇబ్బందులు ఏర్పడతాయి. అటువంటి కష్టాలకు ఇవి తొలగిస్తుంది. గంగా స్నానం విశేషం గంగాలో కూడా స్నానం చేసేటువంటి ఫలితం ఉందో ఈనాడు పంచాంగ స్నానం చేసేటువంటి ఫలితం వస్తుంది. గోదాన పుణ్యం కూడా విశేషమైనటువంటి ఫలితం గోదానం చేస్తే చతుస్నాన పర్యంతం గోబ్రాహ్మణ కాబట్టి అటువంటి గోదానం చేసే ఫలితం కేవలం ఈరోజు పంచాంగ స్నానం చేస్తే వస్తుందని మనం శాస్త్రం చెప్తున్నాం. ఆయుర్వృద్ధితం అకాల మరణం ఉండదు. మంచి ఆయువు, శుభకరమైనటువంటి సంతానం కలుగుతుంది. నానా కర్మ సుసాధనం అన్ని కర్మలు చేసే పనులు అన్నింటిలో కూడా విజయం లభిస్తుంది. ఎవరైతే ఉగాది నాడు పంచాంగ శ్రవణం చేస్తారో. కాబట్టి ఈనాడే కాదు ప్రతిరోజు కూడా మనం పంచాంగం చేసి విశేషమైనటువంటి కర్మలు విశేషమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం వలన ఆ యొక్క ధర్మాన్ని మనం రక్షించిన వాళ్ళం ఉంటాం. కాబట్టి ఇటువంటి పంచాంగాన్ని పాటించండి. ఈ విధంగా శుభమైనటువంటి పంచాంగం ఈ శుభకథ సంవత్సరం యొక్క అందరూ కూడా ఆ యొక్క దేవుని ఆశీస్సులు అందరిపై ఉండి ఆయురాలోకి ఐశ్వర్యాలతో ఉండాలని ప్రార్థిస్తూ స్వస్తి పలుకుతూ ఓం నమో బ్రహ్మణే నమస్పత్రే నమ పృథివే నమో ఓషధీభ్యః నమో వాదే నమో వాచస్పతయే నమో విష్ణవే భృగదే కరోమి. ఓం శాంతి శాంతి శాంతి. ఈ అక్షరాలు కుంభరాశికి ఆదాయం 5, వ్యయం 2. ఈ రాశి వారికి గురువు 2వ స్థానంలో ఉండి చేసిన వ్యాపారంలో మంచి లాభం. ఏ పని చేసినా అపదేలుగా నిలవడం. పుస్తక వ్యాపారంలో మంచి లాభములు. ఇనుము, నూనె, లేడీస్ ఎంపోరియం, బట్టలకు సంబంధించిన వ్యాపారంలో మంచి లాభములు. వివాహ శుభకార్యాలు చేయడం, మంచి ర్యాంకులు విద్యార్థులు సాధించే అవకాశం. లాయర్లు విజయం సాధించి మంచి పేరు గాంచారు. కోర్టు యందు జయము, ఇంటి యందు సంపూర్ణ ఆరోగ్యం, భార్యాపుత్రులతో కలిసి ఉండటం, దేవతా దర్శనం, సత్పురుషుల యొక్క దర్శనం ఈ గురు ప్రభావం వల్ల కలుగుతుంది. అదేవిధంగా సంవత్సరం చివరి కాలంలో శని ప్రభావం వల్ల కొంత శని గ్రహచారం పేరుకోవడం వల్ల ఇంట్లో తగాదాలు, దేశ సంచారం, వృధా సంచారం, అధికంగా ఖర్చులు,
అనేక ప్రకారాలతోనే అధికమైన ఖర్చులు చేయడం, చెడు సమాజం ఏర్పడే అవకాశం. కావున మీరు ప్రతి నిత్యం కానీ శని స్తోత్రం చేయడం లేదా అమ్మవారి యొక్క ఆరాధన చేయడం. సంవత్సర ఫలితాంశం మేషరాశి వారి అశ్విని, భరణి, కృత్తిక మొదలైన నక్షత్రాలు మేషరాశి ఉంటాయి. మేషరాశి సంబంధించిన అక్షరాలు చదువుతున్నాను. టు, చే, చో, గా, లి, లు, లే, లో, ఆ. ఇది మేషరాశి. ఈ మేషరాశి వారికి ఆదాయం 14, వ్యయం కూడా 14. ఈ రాశి వారికి సంవత్సరం కూడా 12వ స్థానంలో గురువు 12వ స్థానంలో ఉండడం వల్ల ఎటువంటి కొత్త పనులు చేపట్టకపోకుండా మంచిది. ఈ సందర్భంలో నమ్మిన వారి నుంచి మూతపోయే ఆస్కారం ఈ మేషరాశి వారికి ఎక్కువగా ఉంటుంది. చేయ వృత్తులకు ఆటంకము, తర్వాత విద్యార్థులకు ఆశించినటువంటి ఫలితం రాకపోవడం, కష్టం తగ్గిన ఫలితం లేకపోవడం, అకాలమైనటువంటి భోజనం చేయడం, దూర ప్రయాణం వలన నష్టపోవడం, ఇష్టమైనటువంటి భూమి, ఇల్లు, వాహనం, బంగారు అమ్ముకోవడం, ఉద్యోగమందు ఆలస్యంగా ప్రమోషన్లు వచ్చడం, రావాల్సిన ధనం చేతికి అందకపోవడం, అనేక విధాలుగా ప్రయత్నించిన తర్వాతనే చేయటటువంటి ఉద్యోగాలలో లాభం చేకూరుతుంది. ఈ విధంగా ఈ సంవత్సరము ఓర్పుతో ఉంటే మాత్రమే మేషరాశి వారికి శుభమైనటువంటి ఫలితం ఈ సంవత్సరం ఉంది. వీరు మంచి ఫలితం కావాలంటే గురువు పూజ, గురువు నవగ్రహాలను బృహస్పతికి, ఆ తర్వాత అమ్మవారికి సేవ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారని చెప్తున్నారు. తర్వాత వృషభ రాశి వారికి అక్షరాలు ఈ, ఊ, ఏ, ఓ, వా, ఈ, ఓ, పే, ఓ. వృషభ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 8. వీరికి ఈ సంవత్సరం అంతా కూడా 9వ స్థానంలో బృహస్పతి ఉండడం వల్ల మంచి లాభస్థానం. కాబట్టి చేయవలసినటువంటి వ్యాపారాలతో నూతన పెట్టుబడులు అన్నింటి కూడా మంచి ఫలితం రాబడదు. కొత్త గృహం లేని వారు గృహ నిర్మాణం, వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశం ఈ సంవత్సరం ఉంది. అదేవిధంగా కొత్త ఉద్యోగం, విద్యార్థులకు మంచి ర్యాంకు లభించిన మొదలైనవి సంభవించింది. అనేకమైనటువంటి సౌలభ్యాలు వీరికి కలిగింది. ఈ సందర్భంగా ఈ సంతోషాన్ని వీరికి కలిగిస్తుంది. అదేవిధంగా ఎగుమతి దిగుమతి వ్యాపారాలకు మంచి కాలం. ప్రయాణంలో కూడా మంచి లాభాలు ఉంటాయి. ఇక్కడ కూడా ప్రయాణం చేసినా అక్కడ ఏదో ఒక లాభం ఏదో ఒకకుండా వీరికి లాభిస్తుంది. అదేవిధంగా లాటరీల ద్వారా మంచి సొమ్ము లాభం లభించే అవకాశం ఉంది. న్యాయవాదులకు, రాజకీయ పరంగా కూడా మంచి సమయం. సిమెంటు, ఇనుము మొదలగు వ్యాపారులకు విశేష లాభాలు అవసరమై సంతానం లేని వారికి సంతానం కలిగే అవకాశం వృషభ రాశి వారికి. మిత్రుల సహకారం వలన అన్ని రంగాలలో వీరికి మంచి ఫలితమే లాభిస్తుంది. కావున ఈ సంవత్సరం అంతా కూడా మంచి గ్రహచారం వలన వృషభ రాశి వారికి శుభంగానే ఉంది. ఆ తర్వాత మిథున రాశి వారికి అక్షరాలు కా, ఈ, కు, జ్ఞా, కే, తో, ఆ. ఈ విధంగా వీరి అక్షరాలు. వీరికి ఆదాయం 11, వ్యయం 5. ఈ రాశి వారికి ఈ సంవత్సరము అష్టమ శనిలో ఉండడం వల్ల అధిక ధన వ్యయం, అనుకోకుండా ఖర్చులు, అనారోగ్యం, మానసిక చింత, ప్రమాదములు, శస్త్రచికిత్సలు, వైద్యపరంగా అనవసరమైనటువంటి ఖర్చులు, వ్యర్థ సంచారం, అనేక పనులకు టెన్షన్ పడడం, ఆర్థిక పద్ధతులు, ఆర్థిక ఇబ్బందులు, దూరదేశంతో ఉన్న ఇంట్లో కలహములు, ఇంట్లో బంధుమిత్రులతో కలహములు, ఆస్తి తగాదాలు, అనేక రంగాల్లో అవమానం పొందుట, చెడు సహవాసం వలన అనేక నష్టములు, అధికారుల ద్వారా చీమాటు ఉద్యోగులకు. తర్వాత శని యొక్క ప్రభావం వలన ఇటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా గురుగ్రహ ప్రభావం వలన వీరికి భూసంబంధమైనటువంటి లావాదేవీలు పరిపూర్ణంగా లాభించడం. వ్యాపారంలో, ధాన్య వ్యాపారంలో విశేషమైనటువంటి లాభములు ఈ మిథున రాశి వారికి ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరం కొత్తగా పెట్టుబడులు పొందుట, కొత్తగా రుణాలు తీసుకునడం మంచిది కాదు.
ఈ సంవత్సరం మిత్రులు కూడా శత్రువులు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ శనైశ్వరుని యొక్క గ్రహ ఆరాధన వల్ల మంచి ఫలితములు, మంచి జయము, కీర్తి, ఇంటి యందు మంచి శుభకార్యములు చేయడం, యజ్ఞయాగాలు, తర్పణములు, జపాలు చేయడం వల్ల మంచి ఫలితం రాబోతుంది. తర్వాత కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి అక్షరాలు ఈ, ఊ, ఏ, ఓ, డ, డి, డు, డే, డు. ఇవి అక్షరాలు. వీరికి ఆదాయం 5, వ్యయం 5. ఈ రాశి వారికి 9వ స్థానంలో గురు సంచారం ఉండడం వల్ల మంచి ఆదాయం, చేయి వృత్తి వ్యాపారాలలో లాభం, కొత్త గృహ నిర్మాణం చేపట్టట, బంగారం కొనుట, వాహనాలు కొనుట, ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగం లభించడం, ప్రమోషన్ లభించడం, దాన ధర్మములు చేయటం వలన మంచి సంఘంలో మంచి కీర్తి, రైతులకు కూడా మంచి సమయం, లాభదాయకంగా పంటలు పండడం, ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి ధనము ఆదాయం లభిస్తుంది, అధికారం ద్వారా మంచి కీర్తి, మంచి సానుభూతి వర్గం ఏర్పడటం, విద్యార్థులకు కూడా మంచి కాలం, సకాలంలో సందర్భానికి తగిన నిర్ణయాలు తీసుకునడం వలన అన్నింటిలో కూడా అభివృద్ధి సాధించడం, కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు చేయడం, దేవతల యొక్క భక్తి, గురువుల యొక్క భక్తి పెరుగును. ఈ సంవత్సరం అంతా కూడా గురు ప్రభావం మంచిగా ఉన్నందున వీరికి శుభమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా సంవత్సరం చివరి కాలంలో 7వ స్థానంలో శని ఉండడం వలన కొంత చేయి ఉద్యోగాలలో మానసిక ఒత్తిడి గురవుతుంది. కాబట్టి శని యొక్క ఆరాధన వల్ల వీరికి మంచి ఫలితం రాబోయే అవకాశం. తర్వాత సింహరాశి. ఈ సింహరాశి వారి అక్షరాలు మా, మీ, ఓ, మే, ఓ, నా, డి, డు, డే. ఈ సంవత్సరం వీరికి ఆదాయం 8, వ్యయం 14. ఈ రాశి వారికి శని 6వ స్థానంలో ఉండటం వల్ల అంతా శుభమే. కాబట్టి శని యొక్క ప్రభావం వలన వివాహం జరగలేని వారికి వివాహం జరుగుట, చేతులు వృత్తి ఉద్యోగాలతో మంచి లాభం, నూతన వస్తువులు, నూతన ఆభరణములు లభించడం, రాజకీయంలో మంచి కీర్తి, ఉత్సాహం, ఇంటియందు ఆరోగ్యమైనటువంటి వాతావరణం, కొత్త కాంట్రాక్టర్లకు మంచి కాలం, విదేశీ ప్రయాణం, మంచి కృష్ణాన్న భోజనం, కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు, విదేశీ ప్రయాణాలు చేయడం, పెద్దల ఆరోగ్యం పట్ల శుభవార్తలు కూడా, ఏదో రూపంగా వచ్చి రుణాలు తీరుడం, ఇంతకుముందు రుణములు కూడా తీరుడం, వినోద కార్యక్రమాలకు డబ్బు వృధా చేయడం, ఇంటి యందు యజ్ఞ యాగాది శుభకార్యములు చేయడం, ఉద్యోగం చేయడం, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, ఆత్మవిశ్వాసం వల్ల అన్ని ఆటంకం నుండి అధిగమించి మంచి ఫలితం ఈ యొక్క రాశి వారు ఉంటారు. తర్వాత కన్యారాశి. కన్యారాశి అక్షరాలు తో, పా, పి, కు, షణ్, నా, నా, డే, ఓ. కన్యారాశి ఆదాయం 11, వ్యయం 5. ఈ రాశి వారికి 9వ స్థానం సంచారం వలన గురువు వివాహాన్ని శుభకార్యం చేయడం శ్రేయస్కరమైనటువంటి కాలం, మంచి వ్యాపార అభివృద్ధి, స్నేహం, కొత్త స్నేహంలో మంచి శుభకార్యం చేయడం, ఉద్యోగం చేయాలన్న కోరికలు కలగడం, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, స్థిరాస్తులు అనుకోకుండా స్థిరాస్తులు కూడబెట్టడం, గృహ సంబంధమైనటువంటి వస్తువులు కొనుట, అన్నదమ్ములు, అక్కా చెల్లెలు, బంధుమిత్రులతో కూడా సఖ్యంగా ఉండడం, మంచి పండుగ వాతావరణంలో కలగజేయడం, ఇనుము, సిమెంట్, నూనె వ్యాపారాల చెందే కిరాణా వ్యాపారం వారికి మంచి లాభములు, కుటుంబంలో కలిసి తీర్థయాత్రలు తినడం, దేవతా ముక్కులు తీర్చడం, కుటుంబంలో మరొకరి సంపాదన పెరుగుట, వ్యవసాయంలో కూడా మంచి ఫలితాలు కలుగుట, ఉద్యోగాలయంలో మంచి ప్రతిఫలం కలుగుట, విద్యార్థులకు కూడా ఎటువంటి టెన్షన్ లేకుండా మంచి ర్యాంకులు పొందుతారు. ఈ విధంగా సందర్భోచితంగా నిర్ణయాలు తీసుకునడం వీరికి కన్యారాశి వారికి శుభఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత తులారాశి. తులారాశి అక్షరాలు శ్రీ, రా, శ్రీ, రు, రే, రు, ట, టి, టు, టే. ఈ సంవత్సరం తులారాశి వారికి ఆదాయం 8, వ్యయం 8. గురువు 6వ స్థానంలో, శని 4వ స్థానంలో ఉండడం వలన గురు ప్రభావం వలన స్త్రీ పురుషులకు మంచి వివాహం జరగడం, దాన ధర్మములు చేయడం వలన మంచి సంఘంలో కీర్తి పొందడం, ఉన్నంతలో విలాసవంతమైన జీవితాన్ని గడిపే అవకాశం.
శని వల్ల కొంత ఆపదలు నష్టం వచ్చిన గురు ప్రభావం వలన అవన్నీ తొలగిపోయి శుభమైనటువంటి ఫలితాలే అనుభవించుతారు. శని ప్రభావం వలన దుబారా తిరుగుతారు, వాహనములు అమ్ముకుంటారు, వాహనాల ద్వారా కొంత ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కావున ఈ సంవత్సరం శనిగ్రహ ఆరాధన వీళ్ళకి చెప్పదగినటువంటి పరిచయం లేని వ్యక్తులను నమ్మడం అనేది వీరికి అంత లాభింపదు. ప్రయత్నించే కార్యములకు ఆటంకములు, గృహమందు కలములు వచ్చిన స్థిరత్వం, ఒక స్థిరమైనటువంటి నిర్ణయం లేకుండా పెద్దల మాట వినకపోవడం వలన వచ్చిన కాంట్రాక్ట్ కూడా పోవడం, ఓపిక లేకపోవడం, ఈ విధంగా శని యొక్క ప్రభావం వలన ఈ యొక్క కొన్ని మిశ్రమ ఫలితములు ఈ రాశివారు ఉన్నాయి. కావున ఈ రాశివారు శని గ్రహారాధన, శని స్తోత్రము, అమ్మవారి స్తోత్రము ఈ విధంగా చేసిన మంచి శుభం. తర్వాత వృశ్చిక రాశి. వృశ్చిక రాశి అక్షరాలు టో, నా, నీ, నో, నే, నో, యా, ఈ, యు. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14. ఈ రాశి గురువు 5వ స్థానంలో, శని 3వ స్థానంలో ఉండటం వల్ల అంతా శుభయోగం. గురువు 5వ స్థానంలో ఉండటం అనేది ఒక శుభకార్యం చేసే లాభించిన శుభమైనటువంటి లాభాలు, శుభమైనటువంటి కీర్తి ప్రతిష్టలు, సంతాన ప్రాప్తి, శుభవార్తలు వినట, కొత్తవి రుణములు పొందట, పాత బాధలు తీర్చుట, విశేషించినటువంటి లాభములు, కాంట్రాక్టులు పొందట, విద్యార్థులకు కూడా అంచనాలకు మించి ర్యాంకులు, మంచి ఉద్యోగం లభించడం, మిమ్మల్ని ఆశ్రయించిన వారిని కూడా మంచిగా ఆనుకోవడం, మిమ్మల్ని మిత్రులుగా ఉన్నటువంటి వారిని కూడా మంచి లాభం ఉండడం, చేసేటటువంటి క్రయ విక్రయములు లాభముగా సాగుట, ఖరీదమైనటువంటి వస్తువులు దొరక, అన్నీ కూడా పెద్దల ఆశీర్వాదాల ద్వారా సంతృప్తినిస్తాయి. ఉద్యోగపరంగా కూడా మంచి కీర్తి, చేతి వృత్తులైన చురుకుదనము, శరీర బలము, ఆరోగ్యము, ఇంట్లో కూడా ఆరోగ్యకరమైన వాతావరణం ఉండడం వలన, తల్లిదండ్రులకు యొక్క ఆశీర్వాదం వలన, పెద్దల యొక్క గౌరవం వలన, భార్యాపుత్రుల శ్రేయస్కరం వలన అంతా కూడా శుభంగా ఈ సంవత్సరానికి వీరికి ఉంది. తర్వాత ధనుసు రాశి. ధనుసు రాశి అక్షరాలు యో, యా, బ, పి, భూ, ధా, భా, దా, వే. ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8. ఈ సంవత్సరం 4వ స్థానంలో శని ఉండడం వల్ల 7.5 శని అంటారు. ఈ ఎంపీఎల్ వివాహం, శుభకార్యములు చేయడం కొరకు మనసు లేకపోవడా, దాన ధర్మంలో చేరిట, పండగ కుటుంబంతో కలహాలు వచ్చుట, శత్రువుల యొక్క వృద్ధి జరుగుట, ఉద్యోగంలో మార్పు, వ్యర్థ సంచారము, దుర ఆలోచన, చెడు సహవాసం వల్ల చెడ్డ ఆలోచనలు రావడం, బ్యాంకులో రుణాలు చేయడం, సమయానికి బ్యాంకులో రుణాలు అందకపోవడం, కొందరు మోసపూర్వమైనటువంటి వాతావరణం ఉండడం వల్ల వ్యాపారంలో కూడా నష్టం వచ్చే అవకాశం ఉంది. కావున శని యొక్క ఆరాధన వీరికి మిగిలి వేడి చేయదు. కావున ధనుసు రాశి వారు తప్పకుండా ఈ సంవత్సరం శని గ్రహ ఆరాధన, తర్వాత విష్ణు సహస్రనామం మొదలైనటువంటి చేయించిన ఆ యొక్క శుభ్రత కలిగి ఉన్నారు. తర్వాత మకర రాశి. మకర రాశి వారికి అక్షరాలు ఓ, యా, జి, జు, జే, లో, సా, గా, ఈ. ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 2. గురువు 3వ స్థానంలో సంచరించడం వల్ల విశేష లాభములు, ధనము చేతికి వచ్చి, సమయానికి చేతికి వచ్చి అనేక కార్యములు చేపట్టుట, కొత్త వ్యాపారం చేయడం, విద్యార్థులకు మంచి ఉత్తీర్ణత, మంచి ర్యాంకులు, ఉద్యోగంలో మార్పులు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, అనేక ప్రత్యామ్నాయ మార్గాలను చూడడం, చేయి వృత్తి వ్యాపారంలో మంచి లాభము, స్థిరాస్తులు కొనుగోలు చేయడం, ఎన్నో రోజులుగా ఉన్న కోర్టుల లావాదేవీల పోటీలు జయము, కోర్టు దావాలలో జయం, బ్యాంకు రుణాలు సమయానికి ఉండడం వల్ల మంచి పెట్టుబడి పెట్టి మంచి వ్యాపారం చేసి అనుకూలమైనటువంటి లాభాలు ఉండే అవకాశం, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, వృత్తి వ్యాపారులకు అధిక లాభములు, ఇంటి అందు ఆరోగ్యము, మంచి తీర్థయాత్రలు, యజ్ఞ యాగాది క్రతువులు చేసి మానసికంగా ఉల్లాసంగా ఉండదు. ఈ విధంగా ఈ రాశి వారికి శుభ ఫలితం చూపిస్తుంది. తర్వాత కుంభరాశి.